66 పుస్తకాలు. జాగ్రత్త, అది ఎవ్వడికీ తెలీదు ప్రపంచంలో. అందులో తెలియని రహస్యాలు శాస్త్రాలు లేవురా బిడ్డ. వైద్యశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిని చూసి వచ్చింది అంతండి. ఇంకే శాస్త్రాలండి వరుసగా చెప్పండి. వృక్షశాస్త్రం ఎందులో వచ్చిందండి? ప్రతి మొక్క, గడ్డి మొక్క, అన్ని మొక్కలు చూసి. జంతు శాస్త్రం ఎలాగొచ్చిందండి? కోడి, పిల్లి, మేక, నక్క, కుక్క, గొర్రె. ఇంకా అంతరిక్ష శాస్త్రం ఎలాగొచ్చిందండి? ఇదిగో బైనాక్యులర్స్ పెట్టుకొని ఇలా చూసుకొని రాకెట్ల మీద వెళ్ళి చచ్చిపోయి అంతరిక్ష శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతి నుండి కాపీ చేసిన పెద్ద మనుషులే శాస్త్రవేత్తలు. మొక్కలు కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అయినా చెప్పాడు. జగదీష్ చంద్రబోస్ అవర్ ఇండియన్. మొక్కలకు కూడా ప్రాణం ఉంది. ఇప్పుడు మొక్కలు కూడా మాట్లాడుకుంటున్నాయి అన్ని చెప్తున్నారు వాళ్ళు. కారణం, అవి మాట్లాడుతున్నాయి కనుక, అవి మనలాగే పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి కనుక వీళ్ళ కళ్ళతో చూశారు. దేవుడు చేశాడు, వీళ్ళు కళ్ళతో చూశారు, చేత్తో రాశారు. ఎవరిని శాస్త్రవేత్తలు అంటావు?